నమస్తే. నమస్కారం శ్రీదేవి గారు. రవి గారు, భారత ఎన్నికల సంఘం ఇవాళ దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ అంటే ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో అంతకుముందు సర్ ప్రక్రియ చేపట్టినప్పుడు పశ్చిమ బెంగాల్లో కానీ బీహార్లో కానీ పరిస్థితి ఎలా ఉందో మనం చూసాము. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మమతా బెనర్జీ, కోర్టు మెట్లు కూడా ఎక్కింది బీహార్. మరి ఏంటి ఇప్పుడు ఇక్కడ కనుక చేపడితే, ఇప్పుడు 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా చేపడితే, సరే మిగతా రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఇటు తెలంగాణ ఏపీలో దీని గురించి ఒకంత ఆందోళన మొదలైపోయింది. ఎస్పెషల్లీ తెలంగాణలో అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఏం చెప్తారు మీరు వాళ్ళకి? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర ముమ్మడి సవరణ, ఈ ప్రత్యేక ఓటర్ ముమ్మడి సవరణ కార్యక్రమాన్ని ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో 7 నిమిషాలు నిర్వహించారు. కొత్తగా నిర్వహించడం కాదు. సో ఈ యొక్క ప్రక్రియని భారత రాజ్యాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. దానిలో బంగా శ్రీదేవి గారు ఇప్పుడు వరకు 13 రాష్ట్రాలు కంప్లీట్ అయినాయి. 13 రాష్ట్రాలు కంప్లీట్ అయినాయి. దీనిలో భాగంగా 6.3 లక్షల పోలింగ్ బూతుల్లో 59 కోట్ల ఓటర్లకి ఆ యొక్క వర్కౌట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇవాళ ఇచ్చిన నోటిఫికేషన్ లో మూడో ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. దీనిలో మొత్తం అంతా కలిపి 3,94,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం ఈ బూతుల్లో 36,73,00,000 మంది ఓటర్లు ఉంటున్నారు. సో వీరందరికీ ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం పోలింగ్ బూత్ ఆఫీసర్లు అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్లు కలిసి ఆయా ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుంటాం, ఆ యొక్క వివరాలన్నీ నమోదు చేయటం ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ ఫిల్ చేసి ప్రతి ఒక్కరు మనం చెప్పాల్సింది ఏంటంటే మన ఓటర్ను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆ ఓటు లేనట్టు కింద అకౌంట్ లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఓటు ఫిల్ చేసి ఆ యొక్క వివరాల ఫామ్ ఫిల్ చేసి ఇంటికి వచ్చినప్పుడు మొత్తం వివరాల ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం. దీనికి భయాందోళనకు పోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. పార్టీలు అనవసరంగా కొన్ని పార్టీలు ప్రజల్ని గందరగోళం పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ ఓటు ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వస్తాయండి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పోలింగ్ బూత్లు ఉన్నది 46,397 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. మొత్తం మాకు ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటే పార్టీలు నియమించే ఏజెంట్స్. ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ తో పాటు పార్టీలు వాగా నియమించే ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు 68,868. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు 4,16,16,061 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా 35,985 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దానిలో 3,39,20,705 మంది ఉన్నారు. సో దానిలో కూడా పోలింగ్ బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా పార్టీ పరంగా కూడా ఇచ్చారు. అది 70,000 ఎంతమంది ఉన్నారు దాంట్లో. సో ఇప్పుడు ఓటర్ ప్రక్రియ ఏం చేస్తారంటే ఏ బూత్ కా బూత్ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఎవరు ఉంటారండి? ఎక్కడో కేంద్ర ఎన్నికల సంఘం పంపించరు. అది మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. ఆ ఏపీలో అయితే సచివాలయ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు గారు ఉన్నారు. అలాగే తెలంగాణ కూడా అలాగే ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే. ఆ ఉద్యోగులతో పాటుగా ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క ఏజెంట్స్ కూడా వెళ్తారు. ఇప్పుడు ఏజెంట్స్, ఆ ఉద్యోగులు, అలాగే ఎన్జిఓలు కూడా ఎవరైనా వస్తారంటే వెల్కమ్. అందరు వెళ్ళి అందరు కలిసి ఒక పండుగలాగా, ఒక ఓటర్ పండుగలాగా ఓటర్ లిస్ట్ ని శుద్ధి చేసే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. ఇది చాలా ప్రజాస్వామ్యవాదులందరూ హర్షించాలి, మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఓటర్లు, కొంతమంది ఇప్పుడు నేను తెలంగాణలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ పనిచేశాను. గతంలో 2018లో కూడా పనిచేశాను. 2023లో గోషామాల్ అసెంబ్లీకి నేను ఇన్ఛార్జ్, రాజాసింగ్ గారి అసెంబ్లీ నేను ఇన్ఛార్జ్ పార్టీ తరఫు పనిచేశాను. అక్కడ నేను ఓటర్ లిస్ట్ పట్టుకుని వెళ్తే చాలా మంది అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మైగ్రేట్ ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారండి, ఓటర్లో ఉండిపోయిందని అన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతారంటే ఎవరైతే ఇప్పుడు జనరల్ గా మనం ఏమంటాం, మెట్రో సిటీస్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ అండి, హైదరాబాద్ లో 30% అండి, ఢిల్లీలో 30 అంటాం. అది ఎందుకు అవుతుందంటే అందరూ మైగ్రేట్ అయిపోయి ఉంటారు చాలా మంది. ఇప్పుడు ఏమవుతుందంటే అలాంటి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అంతా శుద్ధి చేస్తారు. ఇలాంటి శుద్ధి చేసే కార్యక్రమం 2022-23 ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అదేంటి, SSR స్పెషల్ సమ్మరీ రివిజన్ జరిగింది. అప్పుడు నేను కూడా మా జిల్లా కాకినాడ జిల్లాలో పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారితో పాల్గొన్నాం. ఏమైందంటే ఆ రోజు మొత్తం ఒక సంవత్సరం పాటు చేశారు. సంవత్సరం కాదు, నెల 2 నెలలు చేశారు. దానిలో 22 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు ఆంధ్రప్రదేశ్ లో 2023లో. ఎవరన్నా చనిపోయిన ఓటర్లు అలా ఉండిపోయారు లిస్ట్ లో. అవన్నీ SSR ద్వారా డిలీట్ చేశారు.
ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది వస్తారు కాబట్టి ఎవరైతే మైగ్రేట్ అయిపోయారో చనిపోయారో వాళ్ళందరూ తొలగించబడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తొలగించి ఎవరైతే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, నేను గతంలో తెలంగాణలో ఉన్నారు, వెంగళూరులో నాకు ఓటు ఉండేది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసాను, కాకినాడలో ఉన్నాను. ఇంకా అక్కడ నా ఓటు అక్కడే ఉందనుకోండి, నా పోలింగ్ బూత్ లో అక్కడే ఉందనుకోండి, అది డిలీట్ అయిపోతుంది. నేను గతంలో ఎన్నోసార్లు లెక్కలు ఇచ్చాను డిలీట్ చేయమని. అది వ్యవస్థ ఎలా ఉంటుందంటే అంటే మనం లెక్కలు ఇచ్చినా మైగ్రేట్ అయిపోయినా సరే వాళ్ళు చేయరు, అలాగే ఉండిపోతా ఉంటారు. అందుకని అటువంటి ఉండిపోయిన అన్ని ఇప్పుడు తొలగించేస్తారు, శుద్ధి చేయబడతాయి. అలాగే ఎవరైతే 2-3 ఓట్లు లేకపోతే మైగ్రేట్ అయిపోతారు వేరే ప్లేస్, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోను హైదరాబాద్ 2 ఓట్లు ఉంటాయి, ఏదో ఒకటి ఉండే విధంగా చూస్తారు. 2 ఓట్లు ఉండటం కూడా రాజ్యాంగబద్ధంగా అది సాగదు కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ రకంగా శుద్ధి చేయడం జరుగుతుంది. మనం దీన్ని స్వాగతించాలి, దీన్ని భయపడాల్సిందే లేదు. మనం ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. ప్రజలతో పాటు మమేకమై ఎన్జిఓలు, పొలిటికల్ పార్టీస్, అలాగే యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు దానికి జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటారు, అలాగే ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు ఈఆర్ఓగా ఉంటారు. వాళ్ళందరితో ప్రక్రియలో భాగంగా మనం ఇవ్వచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, డ్రాఫ్ట్ లిస్ట్ ఇచ్చాక కూడా మళ్ళీ మనం సవరణ ఇచ్చి డాక్యుమెంట్స్ ఇచ్చి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఒక మంచి ప్రక్రియ, దీనిలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బీహార్, బెంగాల్ అంటారా, బెంగాల్ ప్రక్రియ ఇప్పుడు ఈ రోజు 5 రాష్ట్రాలు ఎన్నికలైనవి. అక్కడ తమిళనాడులోనూ చక్కగా అయిపోయింది. స్టాలిన్ గారు ఓడిపోయినా ఆయన అడిగారు ప్రెస్ వాళ్ళు, ఏమంటే మీరు ఓడిపోయింది ఎస్ఐఆర్ వల్ల ఈవీఎం వల్ల అంటే ఆ ప్రెస్ వాళ్ళు తిట్టారు ఆయన. ఎస్ఐఆర్ ఈవీఎం వల్ల నేను గెలిచాను గతంలో, ఇప్పుడు కూడా ఓడిపోయాము, అంతేగాని ఈవీఎం వల్ల. రవి గారు, ఇప్పుడు అందరిలో కూడా అదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అసలు ఎప్పుడైతే సర్ ప్రక్రియ చేపట్టారో అప్పటి నుంచి అసలు ప్రభుత్వాలే మారిపోతున్నాయి, మా ప్రభుత్వమే వస్తుంది అనుకుంటే కంప్లీట్ గా అసలు చేంజ్ కనిపిస్తుంది అని చెప్పేసి ఒకంత దాని గురించి కూడా ఆందోళన చేస్తున్నారు కదా. సర్ ప్రక్రియ వల్ల ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ తమిళనాడులో కూడా జరిగిందండి. తమిళనాడులో దగ్గరగా 75 లక్షలు తొలగించారండి. చెన్నై నగరంలో కూడా మనం చూసాం తొలగించడం. మరి ఈ రోజు అక్కడ తొలగించి ఒక ప్రభుత్వం ఎవరిది వచ్చింది, అక్కడ జోసెఫ్ విజయ్ గారి ప్రభుత్వం వచ్చింది, దానిలో కాంగ్రెస్ కూడా కలిశారు. సరే, ఇప్పుడు వాళ్ళకి ప్లస్ అయింది, ఎదుటి వాళ్ళకి మైనస్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నారు మేమే వస్తామేమో అనుకున్నారు, కానీ కొత్త పార్టీ వచ్చేసింది, ప్రజలు ఇద్దరిని పక్కన పెట్టి మూడో వాళ్ళని ఎంచుకున్నారు. ఇప్పుడు డిఎంకే స్టాలిన్ గారు ఏమనాలి, ఎస్ఆర్ వాళ్ళు ఓడిపోయారు అనాలి కదా, లేక మీ దృష్టిలో అయితే, లేకపోతే కొంతమంది దృష్టిలో అయితే అనాలి కదా. అదే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఆందోళన కదా, అక్కడ బీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో కానీ అదే ఆందోళన కదా. సెక్యులర్ ఓట్లు ఉంటాయి కాబట్టి వంది గల్లంత అయిపోతాయి, దీని వల్ల మా ప్రభుత్వం పడిపోతుందేమో అనుకుంటారు. రైట్, ఇందిరా గారు స్పందించుద్దాం, ఏమంటారు దాని గురించి? ఇందిరా గారు ఏమంటారు? మాట అంటలేదు కదా. అలాగే డిఎంకే స్టాలిన్ పినరయ్ విజయ్ గారు కేరళలో ఆయన మాట అంటలేదు కదా. పినరయ్ విజయ్ గారు అన్నారా ఎస్ఆర్ వల్ల ఓడిపోయాం, ఈవీలో ఓడిపోయాం అన్నారా? అనలేదు కదా. విజ్ఞులైన వారు మన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు అన్నారు, ఈ ఓడిపోయినప్పుడల్లా ఈ ఈవీఎంలు ఎస్ఐఆర్ అంటాం సిగ్గు చేయటం, ఇలాంటి అంటాం మానేయాలి అని ఇండి కుటుంబ పార్టీలే అంటున్నారు. సో ఇవన్నీ కాకన్పుల్ స్టోరీస్ అండి, ఇవన్నీ ఎత్తుకునే మార్గాలు. నమస్తే ఇందిరా గారు. గుడ్ ఈవినింగ్. ఇందిరా గారు, ఏమంటారు? సెక్యులర్ ఓట్లు టార్గెట్ అవుతున్నాయని మీరు అంటున్నారు కదా, అంటే దానికి